ఇప్పుడు ఇడుపులపాయ అంతఃపుర రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాజకీయ రణక్షేత్రంలో ఎదురెదురుగా మోహరించడంతో ఇడుపులపాయ అంతఃపుర రహస్యాలు వెలుగులోకొస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలకు తోడయ్యారు. దీంతో జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు వివరంగా తెలుస్తోంది. నామినేషన్ దాఖలు సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుతో తన చెల్లెమ్మలు చేతులు కలిపారని, అలాంటి వారు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎలా అవుతారని విమర్శించారు. ఇందుకు షర్మిల, సునీత కూడా ధీటుగా స్పందించారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికై చంద్రబాబు వద్దకు పసుపు చీర కట్టుకుని షర్మిల వెళ్ళిందని జగన్ నిందించగా, సొంత చెల్లి దుస్తులపై విమర్శలు చేయడానికి సిగ్గులేదా అని షర్మిల బదులిచ్చారు. పనిలో పనిగా అవినీతి కేసులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ చేర్చడానికి జగనే కారణమని షర్మిల మరో అంతఃపుర రహస్యాన్ని బయట పెట్టారు. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అని జగన్మోహన్ రెడ్డి సంబోధించడాన్ని డాక్టర్ సునీత ప్రశ్నిస్తూ, చిన్నపిల్లాడైతే స్కూలుకు పంపాలి గాని పార్లమెంటుకు పంపాలనుకోవడమేమిటి అని ప్రశ్నించారు. పనిలో పనిగా తన సోదరుడైన జగన్కు ఒక డాక్టర్గా ఆమె ఒక సలహా ఇచ్చారు. గులకరాయి తగిలినందుకే 2 వారాలుగా కంటి పైభాగాన బ్యాండేడ్ వేసుకోవడాన్ని డాక్టర్గా ఆమె తప్పు పట్టారు. బ్యాండేడ్ తీసేయకపోతే గాయానికి చీము పడుతుందని, అది తీసేస్తే గాలి తగిలి గాయం త్వరగా మానిపోతుందని డాక్టర్ సునీత సలహా ఇచ్చారు. నిజానికి తనకు తగిలిన చిన్న గాయానికి జగన్ రెడ్డి 2 వారాలుగా బ్యాండేడ్ తీయకుండా వేసుకోవడం చూసేవారికి కూడా రోతగా ఉంది. జగన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించే పేటీఎం బ్యాచ్ కు కూడా బ్యాండేడ్ వ్యవహారాన్ని సమర్థించడం ఇబ్బందిగా మారింది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కోడికత్తిలా గులకరాయి ఉపయోగపడకపోగా ప్రజలు కూడా జగన్ను ఎగతాళి చేస్తున్నారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపితే గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేయించిన జగన్మోహన్ రెడ్డి తనకు చిన్న గాయమైతేనే హత్యాయత్నం చేశారని కేసు ఎలా కట్టించారో చెప్పారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్ రెడ్డి శనివారం బ్యాండేడ్ లేకుండా దర్శనమిచ్చారు. తనపై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని అనుకున్నారు గాని శనివారం నాడు ఆయనను చూస్తే కుట్టు గురించి దేవుడెరుగు, గాయం తాలూకు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. రక్తం పంచుకు పుట్టిన వారి మధ్య మొదలైన పోరుతో ఇడుపులపాయ కోట బీటలు వారుతోంది. ప్రస్తుత రొచ్చు నుంచి తప్పించుకోవడానికి తల్లి విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. పోలింగ్కు ఇంకో 15 రోజుల వ్యవధి ఉంది. ఈలోపు ఇంకెన్ని రహస్యాలు వెలుగులోకొస్తాయో వేచి చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తనను సమర్థించే వాళ్లు వెర్రి వెంగళప్పలని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. నీతి నిజాయితీ గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. డజనుకు పైగా అవినీతి కేసులలో నిందితుడిగా ఉండి కూడా అవినీతికి ఆస్కారం లేని పాలన అందించానని చెప్పుకునే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడవలసిందే. అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ ఆశలపై జగన్ రెడ్డి అండ్ కో నీళ్లు చల్లుతారా, లేక ఆ ఆశలు చిగురింప చేస్తారా? న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్ సునీతకు ప్రజల నైతిక మద్దతు లభిస్తుందా లేదా వంటి ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఓట్ల లెక్కింపు వరకు వేచి ఉండక తప్పదు.